తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అనుమానాలకు తెరదించింది తెలంగాణ ఉన్నత విద్యా మండలి. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా మరోసారి కోర్టుకు వెళ్లకుండా హైకోర్టు డైరెక్షన్లో సకాలంలో కౌన్సిలింగ్ పూర్తి చేస్తామన్నారు కడియం శ్రీహరి. శుక్రవారం నుంచి మొదటి విడత కౌన్సిలింగ్ ప్రారంభించి 2 విడతల కౌన్సిలింగ్కు ఏర్పాట్లు చేశారు. సుప్రీం గైడ్లైన్స్ ప్రకారం ఆగస్టు 1 నుంచే తరగతులు ప్రారంభించేలా షెడ్యూల్ రూపొందించారు. అనుబంధ గుర్తింపు రద్దు, సీట్ల కుదింపు, హైకోర్టులో కాలేజీల పిటిషన్ తదితర పరిణామాల నేపథ్యంలో ఇంజనీరింగ్ ప్రవేశాలపై నెలకొన్న అనుమానాలను తెలంగాణ సర్కారు పటాపంచలు చేసింది. హైకోర్టు ధర్మాసనం తీర్పుపై ప్రభుత్వం మళ్లీ కోర్టుకు వెళుతుందేమో, ప్రవేశాలు మరింత ఆలస్యం అవుతాయేమో అనే సందేహాలకు తెరదించుతూ తెలంగాణ ఉన్నత విద్యా మండలి కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం 2 విడతల్లో కౌన్సిలింగ్ జరగనుంది. మొదటి విడత కౌన్సిలింగ్ కు సంబంధించి ఈ సాయంత్రం నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. 21 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 22న ఆప్షన్ల మార్పు, 23న డేటా ప్రాసెస్, 24న సీట్ల కేటాయింపు చేస్తారు. 25 నుంచి 27 జూలైలోపు సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీలో రిపోర్టు చేయాలని అధికారులు తెలిపారు. రెండో విడత కౌన్సిలింగ్ ఈ నెల 29న ప్రారంభం కానుంది. 29న సర్టిఫికెట్ వెరిఫికేషన్, 29, 30 తేదీల్లో ఆప్షన్ల ఎంట్రీ, ఆప్షన్ల మార్పులు ఉంటాయి. 31న రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. ఆగస్టు 1 నుంచి మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభమవుతాయని మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. 82,795 సీట్లున్నాయి. మనకు సర్టిఫికేషన్ వెరిఫై చేసుకున్నది 66,330 మంది మాత్రమే. అంటే మనల్ని అడుగుతున్నది 66,330 మంది మాత్రమే. అయితే క్లారిటీ ఉన్న ఫస్ట్ ఆప్షన్ లో వచ్చేటి అన్ని కూడా 82,795 సీట్లు ఉన్నాయి. గుర్తింపు కోల్పోయిన కాలేజీలను కూడా కౌన్సిలింగ్ అనుమతించాలని ఈ నెల 28లోపు ఏఐసిటిఈ, జేఎన్టీయూహెచ్ సంయుక్తంగా తనిఖీ నిర్వహించి 3 రోజుల్లో రిజిస్ట్రార్ జ్యుడిషియల్, జేఎన్టీయూలకు నివేదిక ఇవ్వాలని హైకోర్టు ధర్మాసనం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కౌన్సిలింగ్ నిర్వహించే కాలేజీలను అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీలు, కోర్టును ఆశ్రయించిన కాలేజీలు, గుర్తింపు రాకున్నా కోర్టును ఆశ్రయించకుండా కౌన్సిలింగ్ అనుమతి కోరే కాలేజీలుగా విభజించారు. ఈ 3 కేటగిరీస్ ను కూడా జాగ్రత్తగా పరిశీలించుకొని విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ ను ఎక్సైజ్ చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రేపటి నుండి మా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కావలసిన సీట్లు అందుబాటులో ఉన్నందున విద్యార్థులు కాలేజీల ఎంపికలో జాగ్రత్త వహించాలని మంత్రి కడియం శ్రీహరి సూచించారు. తాత్కాలిక అనుమతితో కౌన్సిలింగ్ లో ఉన్న కాలేజీలను ప్రత్యేకంగా గుర్తించే వెసులుబాటు ఉన్నందున వాటిలో చేరాలా వద్దా అన్నది విద్యార్థులు 1-2 సార్లు ఆలోచించుకోవాలన్నారు. మొత్తంగా కౌన్సిలింగ్ ఏర్పాట్లు జరగడంపై వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.